పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు, అప్పుడు మీరు స్వస్థులగుదురు. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు ప్రభుయందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మన జీవితాల్లో మనకు చేసిన సకల మేలులకు వారికి స్తుతులు స్తోత్రములు అర్పిద్దాం. తండ్రి దేవా వందనం, యేసుదేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. తండ్రి దేవా వందనం, యేసుదేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. తండ్రి దేవా వందనం, యేసుదేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం వచనములు 30 నుండి 37 వరకు. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికిని తెలపకూడదని ఆయన కోరిక. ఏలయనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును. వారు ఆయనను చంపుదురు, కాని మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానమగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దానిని గ్రహింపలేకపోయిరి. ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కపెర్నౌముకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను, మార్గమధ్యమున మీరు ఏ విషయములను గూర్చి తర్కించుకొనుచుంటిరి అని అడిగిరి. తమలో గొప్పవాడెవడని మార్గమధ్యమున వాదించుకొనుచుండుటచే వారు ప్రత్యుత్తరమియ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరపిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలెను అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వాని మధ్య నుంచి వానిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒక్కనిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు సువిశేషంలో క్రీస్తు ప్రభువు తండ్రి దేవుని ప్రణాళిక ప్రకారం తన మరణ పునరుత్థానము గురించి శిష్యులతో చెబుతూ ఉన్నారు. కానీ వారు గ్రహింపలేకపోయిరి. మరియు పిల్లల మాదిరి నిరాడంబరంగా, నమ్మకంగా, నిష్కల్మషంగా మరియు శుద్ధంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజుటి సువిశేష సారాంశం ఏమనగా, వినయంగా ఉండాలి. మనము ఇతరులను ప్రేమగా చేరదీయాలి, లేకపోతే స్వీకరించాలి. క్రీస్తు ప్రభుని అనుసరించాలి అనేది చెప్తూ ఉన్నారు. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, మేము ఏ ఒక్కరిని తృణీకరించక ప్రేమగా ఆదరించే కృపను అనుగ్రహించండి. మా జీవితంలో వినయాన్ని అలవర్చుకొనుటకు సహాయం చేయండి. నేను అనే తత్వాన్ని వదిలి మనం అనే తత్వం మా సంఘాల్లో పెంపొందులాగా దీవించండి. సేవా తత్పరత మా జీవన శైలిలో భాగం అవ్వాలని ప్రార్థిస్తున్నాము. మా ఈ ప్రార్థన యేసు ప్రేమపూరిత నామమున అడిగి వేడుకొంచున్నాము. ఆమెన్. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి.